తోటకూర అనేది ఎప్పుడు వండేలా కాకుండా ఈసారి అయితే కొత్తగా అయితే ట్రై చేశాము. చాలా బాగా అయితే వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాగంటే తోటకూరననేది చక్కగా కట్ చేసుకుని దాన్నైతే ఉడకపెట్టి పిండి ఓ పక్కనైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే దాంట్లోకి కారం అయితే నేనైతే ముందలే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ పోసుకుని ఆయిల్‌లో కొద్దిగా పోపు దినుసులు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి పిండి ఓ చోట పెట్టుకున్న తోటకూరను కూడా వేసి నెక్స్ట్ అయితే ఇందాకడ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసి చక్కగా వేగనివ్వాలి. ఆయిల్ అనేది తోటకూర వేగితేనే చాలా టేస్ట్‌గా అయితే ఉంటుందండి. తోటకూరలోకి మేమైతే ఇంట్లో ఉన్న కారం అయితే వాడలేదండి. ఎండుమిరపకాయలు ఏపి దాంట్లోకి ఉప్పు, అలాగే చిన్నుల్లిపాయలు వేసి చక్కగా పొడి చేసుకుని ఒక చోట అయితే పెట్టుకున్నాము. తోటకూర, పచ్చిశనగపప్పు బాగా వేగిన తర్వాత ఈ కారం వేసుకుంటే కొంచెం సేపు మగ్గనిచ్చి నెక్స్ట్ అయితే ఓ దాంట్లో తీసుకుంటే చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇలా ఒకసారి అయితే చేసి చూడండి. చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా తోటకూర అయితే రెడీ అయిపోయింది. తోటకూర కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇది చపాతీల్లోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మేమైతే ఫస్ట్ టైమే ట్రై చేసాము. చాలా బాగుందండి.